గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వాక్యాన్ని చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతాం. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8 నుంచి 15 వరకు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి సంఘంగా వాక్యం ధ్యానించడానికి ప్రభువా నాయన మీరు మాకు దయచేసినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ఆధిక్యతని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. యేసు ప్రభువారిని బట్టి ప్రభువా నాయన మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి సంఘంగా చేర్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని పోషిస్తూ గద్దిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం మాకు దయచేస్తా ఉన్నారు. మేము కూడా అర్థం చేసుకొని ప్రభువా నాయన మీకు కృతజ్ఞత కలిగి సహాయం దయచేయమని ప్రభువా నాయన మీరు దయచేస్తున్న ఈ అవకాశాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మాకు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి, కృప చూపించండి. మీరే మాట్లాడండి. మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నమ్ముతూ ఒప్పుకుంటున్నాం. తండ్రి, మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని తీసివేసి మేము ప్రభువా నాయన మాలో ఉన్న ప్రతి ఆటంకాన్ని తీసివేసుకొని ప్రభువా నాయన హృదయంలో ప్రభు అంగీకరించడానికి, ప్రభు వాక్యం ద్వారా మార్పు చెందడానికి సహాయం దయచేయండి. అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా నాయన మాకు కావలసిన ప్రభువా నాయన అటువంటి మనసు దయచేయమని ప్రాధేయపడుతూ ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు, ట్రబుల్స్ లో ఉన్నప్పుడు చాలాసార్లు రకరకాలైన అవసరాలు మనుషులకి వేరే మనుషులకి కలగొచ్చు. అంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు ఎవరో వచ్చి మనకి సాయం చేస్తారు. మనం ఎవరో తెలియకపోయినా సరే వచ్చి మనకి సాయం చేస్తారు. అలాగే ఈ కరోనా టైమ్స్ లో మనం చూస్తున్నప్పుడు చాలా మందికి మనకి తెలిసి ఉంటది, అంటే ఒకరి సహాయం ఒకరికి అవసరం అని, ఎవరు ఎలాగా ఎప్పుడు సహాయపడతారని మనకి అర్థం కాదు. చాలా సార్లు మనం ఈ కరోనా టైమ్స్ లోనే కాలంలోనే మనకు అనేకమైన కనిపించుంటాయి. మీరు అంటే కొంచెం లేట్ అయ్యి ఉంటే చాలా ప్రమాదం అయ్యేది, లేకపోతే మీరు బ్రతికుండే వాళ్ళు కాదని, లేకపోతే ఆయన వల్లనే నేను ఇప్పుడు ఉన్నానని కొంతమంది చెప్పడం, లేకపోతే వాళ్ళు ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల నేను బ్రతికానని, లాస్ట్ మినిట్ లో నాకు సహాయం చేశారని, ఇటువంటి సాక్ష్యాలు మనం, లేకపోతే ఇటువంటి మాటలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వింటా ఉంటాం. సో మనుషులుగా మనకి
ఒకరికొకరు అంటే అవసరం అన్నది చాలా ఉంటదని మనకి చాలా సార్లు అర్థం అవుతుంది. అలాగే క్రైస్తవ విశ్వాసులంగా మనం కూడా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వేరే వాళ్ళకి సహాయపడడం అన్నది, వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడం అన్నది క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులంగా మనకి చాలా సార్లు అర్థం అవుతుంది. అంటే వేరే వాళ్ళు మనం బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మనల్ని బలపరిచేవారు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మనకన్నా చిన్నవారు అయి ఉండొచ్చు, లేకపోతే మనకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళ దగ్గరికి చెప్పడానికి వెళ్తాం. ఒకసారి నేను అరకు ప్రాంతంలో వేరే ఆయనతో వెళ్ళినప్పుడు, అక్కడ ఒక చిన్న సంఘంలో ఒక ట్రైబల్ విలేజ్ లో ఒక గిరిజనులు ఉండే ప్రాంతంలోనే బాగా లోపల అటవీ ప్రాంతంలోని ఒక ప్రాంతంలో అక్కడ దేవుని వాక్యం పంచుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ నేను దేవుని వాక్యం చెప్పాను. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఎంత దేవుని వాక్యం పంచానో నాకు తెలియదు, కానీ వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది. వాళ్ళు ట్రైబల్స్ అయి ఉండొచ్చు, గిరిజనులు అయి ఉండొచ్చు, లేకపోతే నాగరికతలో మనకన్నా కొంచెం తక్కువ అని అనిపించవచ్చు, కానీ విశ్వాసంగా లేకపోతే విశ్వాసులుగా ఆత్మీయంగా నేర్చుకోవాల్సింది, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు అనిపించింది. సో క్రైస్తవులంగా మన పద్ధతులు, మన అలవాట్లు, మన జీవన విధానం లోకానుసారంగా లేదు, కానీ లోకానికి అతీతంగా దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితం వైపు మనల్ని నడిపించాడని మనకు అందరికీ తెలుసు. సో ఈ ప్రత్యేకమైన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని యొక్క పద్ధతుల్ని అలవాటు చేసుకోవడం. అది దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనం చూసి భక్తుల జీవిత విధానాన్ని, యేసు ప్రభు యొక్క జీవనాన్ని అర్థం చేసుకొని ఆయన జీవితాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి చాలా మనలో అటువంటి లేవని గ్రహించుకొని మనం మార్చుకుంటూ యేసు ప్రభు వారి స్వరూపంలోకి ఎదగాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఆయన మనల్ని మార్చుతున్నప్పుడు మనం ఆయన్ని అంగీకరిస్తూ నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ యొక్క భాగంలో మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క 8 నుంచి 15 వచనాలు చదువుతున్నప్పుడు ఆ యొక్క పౌలు భక్తునికి తోటి విశ్వాసుల పట్ల, ఆ యొక్క తోటి పరిశుద్ధుల పట్ల ఆయనకున్నటువంటి భారం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప భారం మనం అర్థం చేసుకోవచ్చు. 8వ వచనం చదువుదాం. 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, మనకి 7వ వచనంలో చూస్తున్నప్పుడు వీళ్ళంతా పరిశుద్ధులకి పుస్తకం రాయబడి ఉందని, అంటే రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలన్నిటికీ అక్కడ మనం ఉపోద్ఘాతంలో నేర్చుకున్నాం. ఆయన 3వ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు ఈ యొక్క పుస్తకం రాసినట్లు కొరింది, అలాగే కింక్రియా అనే ప్రాంతాల్లో ఆయన ఉంటున్నప్పుడు రాసినటువంటి ఆ రోమా సంఘాలకు రాసినటువంటి ఒక బుక్. అలాగే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క మూల అంశం మనం లాస్ట్ వీక్ కూడా, గడిచిన వారంలో కూడా మనం గమనించాము. రోమీయులకు రాసిన పత్రిక మొత్తానికి మూల అంశం 16-17 వచనాలని మనకు తెలుసు. అవి ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా ఒక మాటలో రెండు వచనాలని చెప్పాలనుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే 17వ వచనాలు చూస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని రాయబడి. అంటే ఏంటి? దేవుని నీతి అన్నది ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక మూల అంశం అయింది, ముఖ్య అంశం. అంటే మెయిన్ థీమ్ ఆఫ్ ద రోమీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని నీతి. మనలో ఏ నీతి లేదు, మనుషులుగా మనకి ఏ నీతి లేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా మనం దేవుని స్వభావంతో ఉన్నామని, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడలేదో, దేవుణ్ణి అనుమానించి సైతాన్ని నమ్మామో, అపవాది మాటల్ని అంగీకరించామో, మాటలను నమ్మి ఉన్నాము, మన స్వభావం పాపపు స్వభావంగా మారిపోయి మనలో
ఆ యొక్క కరప్షన్ మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది. అది మనం అర్థం చేసుకోవాలి. సో మనలో ఏ నీతి ఉండదు. విశ్వాసులు అయినా సరే మనలో ఏ నీతి ఉండదు. దేవుని మీద ఆధారపడితేనే దేవుని నీతి మనకి ఆపాదించబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అది సెంట్రల్ థీమ్ గా ముఖ్యంగా అర్థం చేసుకుంటూ ఆ యొక్క అంశాలను మనం గుర్తుంచుకుంటూ మిగతావి ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నిటిని మనం ఈ యొక్క భాగాన్ని మనం ముఖ్యాంశాన్ని ఎప్పుడు మనం థీమ్ ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 8వ వచనంలో చూస్తే మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయుచుండున బట్టి అని ఉంది. ఆ రోజుల్లో మనం చూస్తే రోమా యొక్క గవర్నమెంట్ అన్నది దాని కింద ఆ యొక్క రోమా సామ్రాజ్యం కింద అనేక దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ చాలా దేశాలు రోమా సామ్రాజ్యం కింద ఉండేవి. సో కాబట్టి అక్కడ ఏమన్నా జరిగితే ప్రపంచం అంతా తెలిసే అవకాశం ఉంది. అందుకనే మీ విశ్వాసం సర్వలోకంకి తెలిసిందని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ప్రపంచం మొత్తం సర్వలోకం ఎలా తెలిసింది అని అంటే వాళ్ళ పరిపాలన అంత విస్తరించిపోయింది కాబట్టి. రెండో కారణం ఏంటంటే ఆ యొక్క సర్వలోకానికి ఎట్లా తెలిసిందంటే విశ్వాసం, కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ చూపిస్తున్న విశ్వాసం అన్నది ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వాళ్ళు చూపిస్తున్న విధానాన్ని బట్టి సర్వలోకం కూడా వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. ఎంత ప్రభావం చూపించగలదు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసం అన్నది, క్రైస్తవ విశ్వాసం అన్నది చాలా శక్తి కలిగింది. దేవుని యొక్క సువార్త అన్నది ఇంకా మనం ఆ యొక్క 16వ వచనంలో చూసినా దానికి ఎంత శక్తి ఉన్నదని, సువార్త గురించి నేను ఏం సిగ్గుపడను, ఎందుకంటే అది దేవుని శక్తి ఉందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనకి ఆ వచనం బాగా తెలుసు, చాలా సార్లు మనం విని ఉంటాం. అంత శక్తి కలిగింది మన విశ్వాసం. దేవుని మీద మనం ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచుతూ జీవిస్తున్నప్పుడు అనేక మంది మన జీవన విధానాన్ని అనేక మంది గమనించగలరు. ప్రపంచం మనల్ని చూస్తుంది. అందుకనే శిష్యుల్ని చూస్తున్నప్పుడు ఆ యొక్క అంతియోక ప్రాంతంలో వాటిల్లో వాళ్ళు ఉంటున్నప్పుడు ఆ యొక్క వాళ్ళని క్రైస్తవులని పిలువబడ్డారు. అలాంటి క్రీస్తును పోలి నడుచుకుంటున్నారని గమనించారు. ఆ తర్వాత భూమిని తలకిందులు చేసే వాళ్ళు వస్తున్నారని అన్నారు. ఇలాగా శిష్యుల యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలా ప్రభావం అది మనం గమనించుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వీటన్నిటిని చూసి మనకి ఏం పాఠం నేర్చుకోవచ్చు అనిపిస్తుందండి? మన విశ్వాసం కూడా అలాగుంటే మనం కూడా ప్రభావితం చేయగలం. అంటే ఇప్పుడు అంటే మనల్ని లోకం చూస్తుంది, మనం యేసు ప్రభు వారిని చూపించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలండి. మన జీవితాలు చాలా ఈ రోజుల్లో ఏమైపోతుందంటే క్రైస్తవ్యం అన్నది చాలా పలచబడిపోతుంది, డైల్యూట్ అయిపోతూ క్రైస్తవ జీవితం అన్నది, విశ్వాస జీవితం అన్నది, ప్రభావం చూపించడం అన్నది కోల్పోతూ ఉంది. దానికి కారణాలు ఏమైనా చాలా కారణాలు ఉండొచ్చు. మనం ఈ లోకపరమైనటువంటి ఆలోచనల్లో మునిగిపోవడం కానీ, లేకపోతే ధనాపేక్ష కానీ, లేకపోతే ధనమోసం కానీ, ఈ లోకపరమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు కానీ, రకరకాలైనటువంటి ఏమైనా సరే అయి ఉండొచ్చు. కానీ ప్రభావం మటుకు మనం యేసు ప్రభు వారిని జీవితాన్ని చూపించలేకపోతున్న వాళ్ళు, అనేక మంది క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు, మనందరం కూడా ఇటువంటి ప్రభావాన్ని చూపిస్తూ అనేక మందిని యేసు ప్రభు వారి వైపు ఆకర్షించడానికి యేసు ప్రభు వారు మనల్ని రక్షించుకున్న విధానమే అది. యవ్వనస్తులు గాని పెద్దలు గాని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క నామాన్ని, ఆ యొక్క దేవుని యొక్క జీవితాన్ని మనం చూపిస్తూ ఆయనకు లోబడుతున్నప్పుడు, యేసు ప్రభు వారి జీవితం మన ద్వారా బయటపడుతున్నప్పుడు అనేక మంది నిజంగా ప్రభావితం చేయబడతారు. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది పాపం హైందవులు క్రైస్తవ్యం అంటే అర్థం తెలియక వాళ్ళు చాలా మందిని చూసి తప్పుడు బోధకుల్ని గాని, రకరకాలైన వాళ్ళని, క్రైస్తవ్యాన్ని చాలా మార్చేసి లోకానికి చూపిస్తున్న వాళ్ళని చూస్తూ వాళ్ళు క్రైస్తవ్యం అంటే అంటే విలువ లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ
ఏదైనప్పటికీ ఎవరు ఎలాగున్నప్పటికీ మనం మటుకు దేవుణ్ణి ప్రభావితం దేవుని యొక్క నామాన్ని మనం చూపించాలి. ఆయన యొక్క శక్తిని, మన సువార్త యొక్క శక్తిని లోకానికి చూపించాల్సిన అవసరం ఉంది. అయితే చూడండి, ఇక్కడ 8వ వచనం మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూస్తూ వింటున్నప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. యేసు ప్రభు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకై ఉండొచ్చు? అయితే మనం ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ముఖ్యంగా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళని అంటే వాళ్ళ నామం వాళ్ళు కొంత ప్రభావం చేయగలుగుతున్నారు అని అంటే అర్థం ఏంటంటే, దేవునితో వాళ్ళ సంబంధంలోనికి, ఆ ఫెలోషిప్ లోనికి వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు. అండ్ ఆ సహవాసంలోనికి, దేవునితో ఉన్న సహవాసంలోనికి దేవుడు వాళ్ళని అంగీకరించాడు. దేవుడు వాళ్ళని అంగీకరించి సహవాసంలోకి తీసుకున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. అంటే విశ్వాసులంగా మన ప్రభావం ఏదో గొప్పదని, మనం ఏదో విశ్వాసం చూపించి ప్రభావితం చేశామన్న గొప్ప కాదు, కానీ దేవుని బట్టి ఆ ప్రభావం కలుగుతుంది. కేవలం యేసు ప్రభు వారిని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టే ఈ శక్తి వచ్చింది సువార్తకి. సువార్త శక్తిని బట్టి వాళ్ళు అటువంటి ప్రభావం చూపించగలిగారు. అంటే వాళ్ళల్లో ఏ శక్తి లేదు, అది మనం గమనించుకోవాలి. ఇదంతా దేవుని యొక్క శక్తి. ప్రపంచంలో కొంతమంది ప్రపంచం అంతా చూడగలుగుతుంది. ఇది కేవలం దేవుని బట్టి వచ్చింది. అందుని బట్టి దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి, ఆ రోమా ప్రజల మధ్య దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి, ఆ విశ్వాసులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. 9వ వచనం చదువుదాం. 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. చూడండి, పౌలుకున్నటువంటి భారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా, ఈ భాగం అంతా 15వ వచనం వరకు మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధుల్ని సేవించడం, ముఖ్యంగా పరిశుద్ధుల్ని అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరినీ సెయింట్స్ అని, పరిశుద్ధులని పౌలు భక్తుడు పిలుస్తున్నాడు. మనకి తెలుసు, పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అని 7వ వచనం, మొదటి వచనాల్లో మనం చూస్తున్నప్పుడు కొన్ని వచనాలు చదువుతున్నాం చూడండి. మొదటి వచనం నుంచి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సో ఎవరైతే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారో వాళ్ళందరినీ సేవించడం అన్నది ముఖ్యంగా మనం ఈ భాగంలో అర్థం చేసుకోవాల్సింది. సర్వింగ్ సెయింట్స్ అన్నది. సో ఆ యొక్క పరిశుద్ధుల్ని వాళ్ళకి సేవ చేయడం అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సేవ అనేక రకాలుగా మనకి 9-10 వచనాలు గమనించొచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ప్రార్థనతో, ఆయన చూడండి, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను అని. చాలా సార్లు మనం అంటే రకరకాల పద్ధతులను, అంటే పరిశుద్ధుల్ని సేవించడానికి, అంటే సంఘాల్లో మనం చేసే పద్ధతులు కానీ, లేకపోతే సంఘాల్లో పరిశుద్ధులు దేవుని యొక్క విశ్వాసుల్ని వాళ్ళని బలపరచడానికి మనం చేసే రకరకాల ప్రిన్సిపల్స్, రకరకాల పద్ధతులు మనం పాటించవచ్చు. కానీ ముఖ్యంగా ఆ పద్ధతులన్నీ మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకొని, దేవుని వాక్యం చేత ప్రభావం చేయబడి వాటిని సంఘంలో పెట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క శక్తి వాటి మీద ఉండి అది శక్తివంతంగా అనేక మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఆ పద్ధతులన్నీ, ఆ ప్రిన్సిపల్స్ అన్ని కూడా దేవుని యొక్క గ్రంథం నుంచి, వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడే ముఖ్యంగా వాళ్ళందరి గురించి వాళ్ళని కలుసుకోవాలనుకుంటున్నాడు. అలాగే
నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలు కొంచున్నాను అని ఉంది. అంటే ఏంటి? దేవుని చిత్తానుసారమైనటువంటి కలయిక జరగాలి. వాళ్ళతో నేను కలవడం అన్నది దేవుని టైం, దేవుని సమయంలో, దేవుని చిత్తంలో జరగాలన్నది పౌలు భక్తుని యొక్క ముఖ్యమైనటువంటి ఆకాంక్ష. దానికోసం దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. దానికోసం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎడతెగక వాళ్ళ గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. వీటి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఈ వచనాల్లో, ఈ మాటల్లో మనం ఏం నేర్చుకోవచ్చండి? ఎవరి గురించి అయినా మనం వాళ్ళ గురించి భారం కలిగి ఉన్నాం, లేకపోతే వాళ్ళ పట్ల వాళ్ళు విశ్వాసంలో ఎదగాలని దేవుడు మనకు ఒక భారం మన హృదయంలో ఉంచినప్పుడు, వాళ్ళు కూడా నాలాగా, లేకపోతే దేవుడు నాతో మాట్లాడినట్టు, లేకపోతే దేవుడు నాకు తెలియజేసిన విషయాలన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియాలని చెప్పే అటువంటి భారం పౌలు భక్తుల్లో మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ అతనేమి సొంత ప్రణాళికలు గాని, సొంత ఆలోచనలు గాని అక్కడ పెట్టట్లేదు సంఘంలో, ఆ యొక్క వాటిల్లో. ఇవన్నీ కూడా దేవుని నుంచి నడిపించబడి దేవుని నుంచి వచ్చినవై ఉండాలని పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష. అందుకనే దేవుడు నడిపించిన విధానం చూడండి. దేవుని చిత్తం వలన మనం ఆ టైంలోనే, ఆ సమయం కోసం ఆయన వెయిట్ చేస్తూ దేవుళ్ళని బతిమలాడుకుంటున్నాడు, కానీ ఆయన సొంత ప్రణాళికలు ఏమి వేయట్లేదు. ఇది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది. దేవుని సన్నిధిలో మన పరిచర్యల గురించి, మన కుటుంబాల గురించి, తోటి విశ్వాసుల గురించి, మన కుటుంబాల్లోనే రక్షణ పొందిన వారు ఇంకా బలపడాలని, లేకపోతే పొందని వారి గురించి ప్రార్థన చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రార్థన అన్నది బైబిల్, దేవుని వాక్యం మనకి నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైన పాఠం. అందుకే భక్తులు ఎక్కువగా యేసు ప్రభు వారి జీవితంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఎంత పరిచర్య చేశారో అంత ప్రార్థనలో ఆయన గడిపారు. పగలంతా పరిచర్య చేసి రాత్రంతా దేవుని సన్నిధిలో గడపడం చూస్తున్నప్పుడు మనం చాలాసార్లు చదివాం. యోహాను సువార్తల్లో, వాటిల్లో పత్రికల్లో ధ్యానం చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు వారి యొక్క జీవన విధానం చూస్తున్నప్పుడు ఎక్కువ ప్రార్థనలో ఆయన గడిపేవాడు. సో ఇది దేవుని యొక్క లక్షణం అండి. ఇది మనం నేర్చుకొని మనం ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడడం అన్నది ఏ విషయమైనా సరే, మనం తోటి విశ్వాసాలను ఎంకరేజ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే బలపరచడం అవ్వచ్చు, లేకపోతే మన కుటుంబాల నిమిత్తం, లేకపోతే మనలో నమ్ముకున్న వాళ్ళు గురించి భారం కలిగి వాళ్ళు ఇంకా విశ్వాసం ఎదగాలని భారం కలిగి ప్రార్థన చేయడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనతో దేవుని మీద ఆధారపడడం అన్నది. అందుకనే ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మీయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. సో అంటే మనం మనకి అంటే ఎవరైనా నువ్వు చెప్తుంది కరెక్టేనా అని ఎవరైనా ఛాలెంజ్ చేసినా, లేకపోతే నీకు భారం లేదన్నా, లేకపోతే పౌలు పట్టించుకోవట్లేదని అన్నా, అలాంటప్పుడు ఎవరైనా అంటే మనం చెప్తాం, నేను నిజం చెప్తున్నానండి, దేవుడు నాకు సాక్షి అండి అని. అలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడతామంటే, ఎవరైనా సరే మన గురించి కానీ, లేకపోతే మన గురించి వేరే మాటలు ఎవరైనా చెప్పినా సరే అలాంటి మాటలు వస్తాయి. బహుశా ఆ యొక్క రోమా ప్రజలకి, లేకపోతే అక్కడ ఉన్న విశ్వాసులకి పౌలు భక్తుడు పట్టించుకోవట్లేదు, లేకపోతే పౌలు మీ పట్ల అంత భారం లేదు అన్నది ఏమైనా వాళ్ళ మధ్య ఉండుండొచ్చు. అందుకని పౌలు ఇక్కడ గ్యారంటీగా నొక్కి ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడే సాక్షి, నేను ఎడతెగక మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని కలుసుకోవాలని నాకుంది, కానీ దేవుని సమయం కోసం ఆయన దేవుని బ్రతిమాలు కొంచున్నాను, నేను కలవాలని ఉంది. మనకేమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి ఏమండి వచ్చి కలవచ్చు కదా అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం మీద ఆధారపడినప్పుడు చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని, అంటే మనల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం చాలా చాలా ఉంటదండి. దేవుని చిత్తం చేసేటప్పుడు, దేవుని మీద ఆధారపడేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని అపార్థం చేసుకొని, ఊరిలో ఎంతసేపు అండి ఇక్కడి నుంచి అక్కడికి రావడం, వచ్చి కలిసి మాట్లాడి మమ్మల్ని ఎంకరేజ్ చేసి వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ అవతల వాళ్ళు ఎందుకు రావట్లేదు, లేకపోతే దేవుని మీద ఆధారపడుతున్నారని అర్థం చేసుకోలేము చాలాసార్లు. మనం కూడా ఎవరైనా దేవుని చిత్తం మీద ఆధారపడుతున్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం
ఉంది. ఎవరైనా దేవుని మీద ఆధారపడుతూ, దేవుని సమయం కోసం ఆధారపడుతూ, దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసే వాళ్ళని మనం ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. మనం కూడా వేరే వాళ్ళకి, మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుని చిత్తం మీద ఆధారపడుతూ, దేవుని కోసం, దేవుని సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం కూడా వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇలాగ దేవుని మీద ఆధారపడుతూ దేవుని సమయం కోసం వెయిట్ చేస్తున్నానని మనం వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా. అందుకని పౌలు భక్తుడు ఇక్కడ వాళ్ళందరికి చెప్తున్నాడు, మీ పట్ల నాకు భారం ఉంది, మీతో కలుసుకోవాలని ఉంది, అందుకు దేవుణ్ణి నేను బతిమాలు కొనుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఇవన్నీ కూడా వాళ్ళలో ఏ అపోహలు లేకుండా చేయడానికి పౌలు భక్తుడు ఆ సంఘంలో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ రెండు విషయాలు విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తులు దేవుని సమయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని తప్పుడుగా అర్థం చేసుకోకూడదు. అలాగే మనం కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు వేరే వాళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నాను అన్న విషయం వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే సైతాను, లేకపోతే అపవాది రకరకాలైన అపోహలు కలిగించే అవకాశం ఉంది. వీటన్నిటిని మనం నేర్చుకుంటూ పౌలు భక్తుడికి కలిగినటువంటి భారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ దేవుని ప్రిన్సిపల్స్, దేవుని యొక్క పద్ధతులు, దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం, దేవుని సమయం కోసం ఆ యొక్క సమయాన్ని గడపడం దేవుని సన్నిధిలో, ఇవన్నీ కూడా దేవుని సమయం కోసం, దేవుని చిత్తం కోసం మీద ఆధారపడడం అన్నది దేవుని యొక్క పద్ధతులు. క్రైస్తవ విశ్వాసులుగా మనం జీవితాలు అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే అన్ని టకా అయిపోయే రోజు అయిపోవాలన్న మైండ్ సెట్ లో, అటువంటి ఆలోచనల్లో ఉండే లోకంలో, అటువంటి కాలంలో మనం ఉన్నాం. ఏది టైం వేస్ట్ అనుకుంటాం. మనకు దేవుని సన్నిధిలో గడపడం కూడా, మనకి అంత సమయం గడపడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. దేవుని సమయంలో వేచి ఉండడం అన్నది అసలు చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో వేచి ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యం. మనకేమనిపిస్తుంది అంటే సమయం వృధా అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుంది, ఎంతసేపు దేవుని సమయం కోసం వెయిట్ చేస్తాం అన్నవి ఇవి కూడా ఉంటాయి. అందుకనే చూడండి పౌలు భక్తుడు ఎంత చక్కగా వాళ్ళకి చెప్తూ నేర్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి సాయంత్రం సమయంలో మనకి ఈ విషయాలన్నీ సంఘాలుగా లేకపోతే విశ్వాసులుగా మనం నేర్చుకోవాలని దేవుడు మనకి పౌలు భక్తుని యొక్క ఆ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమయంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి ఎవరైనా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకున్నాడు అంటే మనకి చూడండి, దేవుని సన్నిధిలో మనం జ్ఞానవంతుల్లాగా లేకపోతే మనకి ఏదో తెలిసినట్లు మనం ప్రవర్తిస్తే దేవుని పద్ధతుల్ని మనం అలవాటు చేసుకోవడానికి అవ్వదండి. సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు, సొంత తలంపులు పెడితే, అందుకనే బలహీనలను దేవుడు ఏర్పరచుకుంటాడని, తగ్గించుకునే వారి దగ్గర దేవుడు ఉంటాడని, చూడండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, ఈ మాటలన్నీ మనకి ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో మనకి ఏం తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. పౌలు భక్తుడికి చాలా జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే ఆయన ధర్మశాస్త్రం చాలా బాగా నేర్చుకొని అనేక విషయాలు ఆయనకి తెలిసి ఉండొచ్చు. కానీ చూడండి, అంత జ్ఞానం కలిగిన వాడే, గమలీయేలు దగ్గర నేర్చుకుని అంత జ్ఞానం కలిగిన వాడే దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తం కోసం సన్నిధిలో వేచి చూస్తూ దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయాలని, దేవుని మీద ఆధారపడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు. సో మన జ్ఞానం, మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఇవన్నిటిని పక్కన పెట్టగలిగితేనే క్రైస్తవ జీవితం, దేవుని యొక్క కృప మన మీద ఉంటది, దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటది. సో వీటన్నిటిని మనం అర్థం చేసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
నేర్చుకోవాల్సిన ఉంది. పౌలు భక్తుని మీద దేవుని పద్ధతిలో సువార్త చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి అపోహలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు, ఆయనకు వ్యతిరేకులు, ఆయన నుంచి దూరం అయిపోయిన వాళ్ళు, విశ్వాసం నుంచి దూరం అయిపోయిన వాళ్ళు అనేక మంది ఆయన పరిచర్యలో ఆయన చూసుంటాడు. సో మనం వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఆధారపడుతుంది, ఆయన జ్ఞానం మీద ఆధారపడాలి. ఆయన పద్ధతుల్లో ఆయన చిత్తానుసారమైనటువంటి పరిచర్య చేయాలని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ యొక్క 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారు. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. చూడండి, పౌలు భక్తుడు వీళ్ళ పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది వ్యతిరేకులు ఉన్నారని ఆ వచనంలో మనకి అర్థమవుతుంది. వీళ్ళ మీద వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు. మనం కూడా దేవుని పరిచర్యలో ఉంటున్నప్పుడు మన గురించి అనేక మంది చెడు మాటలు లేకపోతే చెడు అభిప్రాయాలు ప్రకటించే అవకాశం ఉంది. పరిచర్య అన్నది చాలా సున్నితమైనది, చాలా చాలా సున్నితమైనది. సో మనం అర్థం చేసుకొని పరిచర్య కానీ విశ్వాసం అన్న దేవుని విశ్వాసంలో ఎదగడం అన్నది కానీ చాలా సున్నితమైనది. మనల్ని మనం తగ్గించుకొని ఉంటేనే, లేకపోతే మన జ్ఞానం దేవుని చిత్తాన్ని మీద ఆధారపడితేనే నిజంగా పరిచర్యలో నిజమైన పరిచర్యని మనం చేయగలం. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది నెంబర్ని పెంచుకోవడానికి, లేకపోతే విశ్వాసాలు అనేక మంది మా చర్చిల్లో 100 మంది ఉన్నారని, మాది చాలా పెద్ద చర్చ్ అని ఇలా చూపించుకోవడానికి రకరకాలైన లోకపు పోకడలు, అంటే లోకపు విధానాలు అవలంబించుతూ వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ అది నిజమైన పరిచర్య అని లోకానికి భ్రమింపజేస్తూ ఉన్న కాలాల్లో మనం ఉన్నాం. అనేక మంది మనకు తెలుసు కూడా ఇప్పుడు. సో మనకు అటువంటి పరిచర్య, మనకు అటువంటి విశ్వాసం అవసరం లేదు. దేవుడు పౌలు భక్తుని ద్వారా హెచ్చరికలు ఏంటంటే, మనకి సాయంత్రం సమయంలో మనం దేవుని చిత్తానుసారమైన, దేవుని వాక్యానుసారమైనటువంటి విశ్వాసంలో మనం ఎదగాలి. వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేయడానికి మనం ఇష్టపడాలి. అది మనం ఈ సాయంత్రం సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతాం. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. చదువు ఎంత క్లియర్ గా వాళ్ళ అపోహలు గాని వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కూడా పోగొట్టడానికి ఈ వచనాలన్నిట్లోనే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇంతవరకు రావాలని ప్రయత్నించాను, కానీ చాలా ఆటంకాలు కలిగాయి, వాటి వల్ల నేను రాలేకపోయాను. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మనం పరిచర్యలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అన్నది చాలా ప్రాముఖ్యమని మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, పౌలు భక్తునికి వాళ్ళ ఎడలు చాలా చాలా భారం దేవుడు తన హృదయంలో పెట్టాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఈ వచనాల్లో మనం ఆల్రెడీ చూసాం, పరిశుద్ధుల్ని సేవించడం అన్నది ఈ యొక్క దీని యొక్క కాంటెక్స్ట్, అంటే దీని యొక్క సందర్భం ఏంటంటే, ఈ వచనాల యొక్క సందర్భం ఏంటంటే పరిశుద్ధుల్ని సేవించడం అన్నది ఎలాగ అన్నది ముఖ్యంగా ఏంటంటే పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైనటువంటి సంబంధం అన్నది పరిచర్యలో చాలా చాలా ప్రాముఖ్యమైందండి, చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనం ముందుగానే మనం గమనించాం, కరోనా టైమ్స్ లో చాలా ఒకళ్ళకొకళ్ళు సహాయం పడడం అన్నది, ఒకరికొకళ్ళు చేసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో మనకి అర్థమైంది. లేకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, కొంతమంది లేట్ అయిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా మనకు తెలుసు. కాబట్టి దానికన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైంది, ఎన్నో రెట్లు సున్నితమైంది దేవుని యొక్క పరిచర్య, విశ్వాసుల జీవితాలు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఏమాత్రం విశ్వాసంలో తగ్గకూడదన్న భారం
సంఘాల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకరి పట్ల ఒకళ్ళు. ఎవరైనా విశ్వాసంలో బలపడుతున్నారంటే వాళ్ళని ఇంకా బలపరచడం, ఎవరైనా బలహీన పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలహీన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండడం అన్నది, పర్సనల్ రిలేషన్షిప్ అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఇది ఆత్మీయమైన పరిచర్యని, ఆత్మలో తాను ఎప్పుడు కూడా వాళ్ళతో సంబంధం కలిగే ఉన్నాడు ప్రార్థన ద్వారా. పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, ప్రార్థన ద్వారా వారి పట్ల భారం కలిగి ఉన్నాడు, వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ అనేకమైన ఆటంకాల వలన ఆయన వెళ్ళలేకపోవచ్చు, కానీ వాళ్ళ పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోండి. పర్సనల్ రిలేషన్షిప్ అన్నది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని. అంటే ఏంటి? పౌలు భక్తుడు తను వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కలుసుకున్నప్పుడు వాళ్ళను బట్టి పౌలు కూడా ఆదరణ పొందే అవకాశం ఉంది. నేను మీకు మొట్టమొదటిగా చెప్పాను, ఆ యొక్క ట్రైబల్స్ దగ్గరికి, ఆ గిరిజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనేకమైన వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. దేవుడు వాళ్ళ జీవితాలను చూపించి నాకు అనేకమైన పాఠాలు నేర్పించాడు. సో నేను వాళ్ళకి ఎంత చెప్పానో కానీ దానికి ఎన్నో రెట్లు ఎక్కువ నాకు దేవుడు నాతో మాట్లాడాడు. సో నేను అనుకున్నాను ఆ రోజు, అంటే నేనేదో చెప్పడానికి వచ్చాను కానీ నాకు దేవుడు నేర్పించాడని. సో ఇలాగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకరి అవసరత ఒకరికి, ఒకరినొకరు ఆదరణ పొందడం అన్నది, ఒకరి నుంచి ఒకరిని. అందుకనే బైబిల్ స్టడీలో మనం అందరం కలిసి ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, అందరం మాట్లాడడానికి ఎందుకు మనం ప్రోత్సహించబడుతున్నాం అని అంటే, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరి తలంపులు ఒకరిని పంచుకోవడం అన్నది క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మొదటి యోహాను 3:16లో కూడా ఇదే ఉంది. మా ప్రాణాలను కూడా ఇవ్వడానికి. అంత దేవుని యొక్క సంబంధం అన్నది, దేవుడు మన మధ్య విశ్వాసుల మధ్య ఉంచిన సంబంధం రక్త సంబంధం కన్నా చాలా చాలా గొప్పది. దేవుని రక్తం చేత ఏర్పరచబడినటువంటి సంబంధం ఇది. సో ఈ రిలేషన్షిప్ లో యేసు ప్రభు వారు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో, ఎటువంటి భారం కలిగి ఉన్నాడో, సేమ్ అటువంటి భారమే శిష్యుల్లోని, పౌలు భక్తుల్లోని మనం గమనించవచ్చు. చూడండి, మీకోసం మీరు మాకు అతి ప్రియులు అని చెప్తా ఉన్నాడు. మీరు మాకు చాలా డీరెస్ట్, చాలా అంటే మీకు చాలా ముఖ్యం భారం కలిగి ఉన్నారనమాట. ఇది మనం అలాగే 11వ వచనం చదువుతారా? 11వ వచనం, అదే 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, తండ్రి పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత కన్సర్న్ ఉంటుందో, వాళ్ళ పట్ల ఎంత భారం ఉంటుందో, అటువంటి భారమే దేవుడు ఆ యొక్క భక్తుల హృదయాల్లో ఉంచినట్లు మనం గమనించవచ్చు. మనం కూడా నిజంగా అర్థం చేసుకుంటే మనకు కూడా ఇటువంటి భారం దేవుడు ఇస్తాడు. అది దేవుని యొక్క గొప్ప, దేవునికి అటువంటి భారం కలిగి ఇతరుల పట్ల ప్రార్థన చేయడం, వాళ్ళని విశ్వాసంలో ఎదిగింపు చేయడానికి ఇష్టపడడం అన్నది, అది గొప్ప దైవ సంబంధమైనటువంటి లక్షణాలు. దేవుని స్వరూపంలోకి ఎదగడానికి ఇవన్నీ ప్రాముఖ్యమైనది. అలాగే అదే అధ్యాయం 17వ వచనం చదువుతారా? సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. చూడండి, పౌలు భక్తులకు ఉన్నటువంటి ఆ యొక్క భారం, అది అది వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధం అన్నది చాలా ప్రాముఖ్యమండి. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే మనం చూస్తే అదే
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చూడండి, వాళ్ళు విశ్వాసంలో స్థిరపరచబడాలని, ఎస్టాబ్లిష్ చేయబడాలని, స్థిరపరచబడాలని ఆయన కోరిక. అదే ఇక్కడ మనం ఈ 11, 12, 13 వచనాల్లో చూడొచ్చు. చూడండి, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. అంటే ఏంటి? దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరాల్ని, అంటే ఆయన నేర్చుకున్నవి, దేవుడు ఆయనకి నేర్పించినవి, అలాగే ఆయనకున్నటువంటి వరాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన పంచుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యొక్క విషయాలన్నీ మనం ఇంకా రేపొద్దున ఇంకా ముందుకెళ్తే చాలా విషయాలు రోమీయులకు రాసిన పత్రికలో అనేకమైన, ముఖ్యంగా ఆ నీతిమంతులుగా తీర్చబడడం, ఏ విధంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అన్నది ముఖ్యంగా చాలా క్లియర్ గా రాసి ఉంచాడు. సో చాలా వాటిని అన్నిటిని పర్సనల్ గా వ్యక్తిగతంగా కలుసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు పౌలు నుంచి అనేకమైన నేర్చుకునే అవకాశం ఉంది. వాళ్ళు విశ్వాసంలో స్థిరపరచబడడానికి అవకాశం ఉంది. అది ముఖ్యంగా భక్తునికి కలిగినటువంటి ఉద్దేశం. అది ఆ యొక్క తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు కూడా మనం చదివినట్లు విశ్వాసంలో వాళ్ళు స్థిరపరచబడాలని పౌలు యొక్క భారం. అలాగే ఈ యొక్క రోమా సంఘం కూడా, రోమాలో ఉన్న సంఘాలన్నీ కూడా విశ్వాసంలో ఇంకా స్థిరపరచబడాలి, అనేక విషయాల్లో ఇంకా ఎదగాలి. వాళ్ళు కేవలం నమ్ముకొని అక్కడతో ఆగిపోవడం కాదు, కానీ మనందరం కూడా విశ్వాసులుగా నమ్ముకొని చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ మనం ఎంత దేవుల్లో అభివృద్ధి చెందామన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనం వేరే వారి చేత మనం ఆదరణ పొందడం అన్నది మనకు అవసరం. అలాగే మనం వేరే వాళ్ళని ఆదరించడం అన్నది అవసరం. సంఘంలో ఒకరినొకరు ఎంకరేజ్ ఆదరించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం అండి. మనకి అంటే డబ్బులు ఇవ్వడం, లేకపోతే డబ్బులు ఫిజికల్ గా సహాయం చేయడం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడమే కాదు, కానీ దానికన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైనది ఏంటంటే ఆత్మీయంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరచడం. అది చాలా ఎక్కువ ప్రాముఖ్యమైంది. పర్సనల్ గా వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండడం అనేది చాలా, అది దేవుని సేవకులే చేయాల్సిన అవసరం లేదు, కానీ విశ్వాసుల్లో ఒకరికొకరు కూడా ఆదరించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఆత్మీయమైన, అలాగే ఇక్కడ చూస్తే నిజంగా ఆ పరిశుద్ధుల్ని సేవించడం అనేది ఆ యొక్క ఆత్మీయంగా గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ఏదైనా అయి ఉండొచ్చు. దేవుడు ఇచ్చిన వరాలు మనం చూస్తే టీచింగ్ గిఫ్ట్ గానీ, ఎవరైనా చదువుతారో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దేవుని యొక్క గిఫ్ట్లు ఇస్తా ఉన్నాడు. దేనికంటే సంఘ అభివృద్ధి కోసం, సంఘం అభివృద్ధి చెందడం కోసమే. ఏ వరమైనా సరే దేవుడు ఎందుకు ఇస్తాడు అని అంటే సంఘం అభివృద్ధి పరచబడడానికి అని మనం అర్థం చేసుకోవాలి. మనం రకరకాలైన లాంగ్వేజెస్ లో మాట్లాడిన, అంటే అన్ని భాషల్లో అందరూ తెలియకపోవచ్చు, కొన్ని భాషలు కొంతమందికి వేరే భాష ఉండొచ్చు, లేకపోతే ఆ భాషలో దేవుడు మన చేత మాట్లాడించవచ్చు, లేకపోతే రకరకాలైన వరాలు, దేవుని యొక్క వాక్యాన్ని టీచ్ చేసి వాళ్ళని బోధించే వరం ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళని ఆదరించే వరం ఇవ్వచ్చు, బర్నబాస్ లాగా. ఇలాగ రకరకాల ఒకరినొకళ్ళు ఆదరించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. దానికోసమే దేవుడు మనకి వరాలు ఇచ్చాడు, దానికోసమే మనల్ని వాక్యం చేత నింపుంటాడు, దానికోసమే బైబిల్ స్టడీస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సంఘాలు అభివృద్ధి చెందాలని, విశ్వాసంలో బలపరచబడాలని, దేవుని స్వరూపంలోకి ప్రతి ఒక్కరు ఎదగాలని దేవుని యొక్క ఆకాంక్ష. ఇది మనం అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు చదివితే దేవుడు ఏ విధంగా నీతిమంతులుగా తీర్చుతాడు అన్నది ఎంతో చక్కగా వివరించాడు.
అంత గొప్ప వివరణ మనకి ఎక్కడ కనిపించదు. అది పౌలు భక్తునికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇప్పుడు మనం అవన్నీ చదువుకోవడం ద్వారా మనం ఎంతో ఆదరించబడుతున్నాం. మనం నేర్చుకొని మిగతా వాళ్ళకు చెప్పడం ద్వారా దేవుడు ఇంకా సంఘాన్ని ఆదరించి దేవుని బలపరుస్తాడు. ఇలాగా మనం ఒకరికొకరు మ్యూచువల్ గా కూడా ఒకరికొకరం ఆదరణ పొందాలని చెప్తా ఉన్నాడు. అలాగే 13వ వచనం చూస్తే, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించుతాను, గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు దగ్గరికి రావాలని, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, అంతేగాని నేనేదో రాకూడదని కాదని చెప్తా ఉన్నాడు. సో మనం కూడా దేవుని మీద ఆధారపడుతూ, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి ఎవరు ఆదరించమంటే వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన సంఘాల్లో మన యొక్క తోటి విశ్వాసుల్ని, అలాగే మనకు తెలిసిన వారిని దేవుడు మనకు గుర్తు చేసి మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆ విధంగా మనం నడిపించబడాలని, ఒకరినొకరు ఆదరించుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అయితే 14-15 వచనాలు చదువుదాం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. దీనికన్నా ముందు ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. శిష్యులు ముఖ్యంగా మనం దేవునికి శిష్యులము అని చెప్పుకోవడానికి ప్రూఫ్ అంటే ఇదేంటంటే గ్యారంటీ ఏంటంటే, మనం దేవుని శిష్యుని అంటే అర్థం ఎలాగా మనం శిష్యులుగా చేర్చబడతాం, లేకపోతే శిష్యులు అనబడతాం అంటే మనం ఫలించాలి. ముఖ్యంగా ఫలించాలి అంటే ఏంటి? దేవుని యొక్క నామానికి మహిమకరంగా మన జీవితం ఉండాలి. మనం ఫలించినప్పుడు ఎలాగా అంటే దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు, లేకపోతే మన ద్వారా ఆత్మీయమైన మేలులు ఇతరులు పొందినప్పుడు మనం దేవుని యొక్క ఫలాన్ని మనం ఫలించినట్లు అర్థం. మనకు తెలుసు, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆత్మ ఫలం గురించి మనం చూసాం. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ కూడా, ఈ ఫలాలన్నీ కూడా దేవుని యొక్క ఫలం అంతా కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దయచేస్తాడు. మనం ఎప్పుడైతే తీర్మానించుకుంటామో, దేవునికి లోబడతామో, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతామో, మనం అప్పుడు ఫలించుతాం. మీరు చూడండి, 15వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. 15వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ముఖ్యంగా దేవునిలో ఉండడం అన్నది, మన పట్ల దేవుని చిత్తంలో ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పౌలు భక్తుడు దేవుని మీద ఆధారపడుతూ, ప్రార్థన మీద ఆధారపడుతూ ఆ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నాడు. అలాగే మనం కూడా వీటన్నిటిని దేవునికి వేరుగా మనం ఏం చేయలేమని అర్థం చేసుకోవాలి. దేవునికి వేరుగా ఉండి మనం మానవులుగా, మనుషులకి ఏమనిపిస్తుంది అంటే, నేను చేయగలనండి, నాకు చాలా బైబిల్ జ్ఞానం ఉందండి, నేను అవి చదువుకున్నానండి, ఇవి చదువుకున్నానండి, చేయగలనండి అనిపిస్తుంది. కానీ అది సత్యం కాదు. సత్యం ఏంటంటే, ప్రతి దానికి మనకి ఎంత జ్ఞానం దేవుడిచ్చినా, మనల్ని ఎంత దేవుని యొక్క మన ఆత్మతో నింపబడినా మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ప్రతి దాని విషయం కూడా ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క చిత్తం కనుక్కోవాల్సిన అవసరం ఉందండి. సో దాన్ని బట్టే మన యొక్క ఆత్మ ఫలం అన్నది, మన ద్వారా దేవుని యొక్క లక్షణాలు, ఆ యొక్క ప్రేమ, మనలో ఏ ప్రేమ ఉండదు, నిజమైన సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఇవన్నీ కూడా దేవుడు మనకు దేవుని ద్వారా మనకి రావాల్సినవే కానీ మన సొంతంగా వచ్చే అవకాశం లేదు. సో ఇదని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 14-15 నేను చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు
నేను రుణస్థుడను కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే గ్రీసు దేశస్థులు కాని వారికంటే ఈ గ్రీకులు చాలా జ్ఞానవంతులని, ఆ రోజుల్లో ప్రపంచంలోనే జ్ఞానవంతులని పేరు. సో అదే మళ్ళీ చెప్తున్నాడు, జ్ఞానులైన మూఢులైన, గ్రీసు దేశస్థులైనా కాకపోయినా, అంటే మీకు మనం జ్ఞానులు ఈ లోకపరమైనటువంటి జ్ఞానం, లేకపోతే చదువుకున్న వాళ్ళు, లేకపోతే చదువు లేని వాళ్ళు, ఎవరి పట్లనైనా ఆయన భారం కలిగి ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే నేను రుణస్థుడను అని. ఎందుకు పౌలు భక్తుడు రుణస్థుడు? గ్రీకు దేశస్థులకి కాని వారికి, లేకపోతే జ్ఞానులకు మూఢులకు పౌలు భక్తుడు ఎందుకు రుణస్థుడండి? ఏదైనా ఒక రోగం ఎవరికైనా ఒక మందు వాడడం వలన, లేకపోతే ఏదైనా వాడడం వల్ల తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ మంచి వాళ్ళు అయితే ఇతరులకు అందరికి చెప్తారు. ఎవరైనా ఇటువంటి రోగం కానీ వస్తే నేను ఇది వాడితే నాకు తగ్గిపోయింది, మీకు కూడా తగ్గిపోద్దని చెప్తారు వాళ్ళు. అంటే అది సో సువార్త అన్నది చాలా శక్తివంతమైనది. దేవుని యొక్క శక్తి ఉంది అందులో. అది పౌలు భక్తుడు లేకపోతే శిష్యులు అందరు కూడా వాళ్ళు అనుభవించారు. యోహాను సువార్తలో కూడా, లేకపోతే యోహాను పత్రికలో మనం చదువుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నాం. మేము దగ్గరుండి ఆయన యొక్క కృపని కృపా సత్య సంపూర్ణుడిని మేము దగ్గరుండి చూసామని. సో పౌలు భక్తుడు పర్సనల్ గా దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. సో అది దేవుడు అటువంటి భారం, అటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క భారం మన హృదయంలో ఉంటున్నప్పుడు మనం అందరికీ నేను రుణస్తున్న వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాకుందని చెప్తాం. చూడండి, సాధు సుందర్ సింగ్ భక్తుడు మనకు తెలుసు. ఆయనకి టిబెట్ దేశంలో ఉన్న ప్రజలు దేవుని నమ్ముకోవాలని, ఆ టిబెట్ ప్రాంతంలోనే వాళ్ళు దేవుని వైపు చూడాలని, దేవుని నమ్ముకోవాలని, వాళ్ళు తప్పుడు మార్గాల్లో ఉన్నారని, వాళ్ళు ఎంతో నియమనిష్టలతో ఉంటారు కానీ నిజమైన దేవుడు వాళ్ళకి తెలియదని భారం కలిగి, ఆ బౌద్ధులు వాళ్ళు, ఆ మాంక్స్ వాళ్ళంతా చాలా ఖచ్చితంగా ఉంటారు కానీ యేసు ప్రభు వారిని తెలుసుకోలేకపోతున్నారనే దేవుని భారాన్ని బట్టి ఆయన అనేక అంత భయంకరమైనటువంటి ప్రయాణం అయినా సరే, చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణాన్ని ఆయన చేస్తూ వెళ్ళి, కాలినడకన హిమాలయాల మార్గాల్లో నడుస్తూ వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి, వాళ్ళు ఎంతో చిత్రహింసలు పెట్టినా సరే ఆయన వాళ్ళకు సువార్త ప్రకటించాలని భారం కలిగి ఉండేవాడు. సో ఇటువంటి భారం దేవుడు నిజంగా మనకు కూడా కలుగు చేస్తాడు. నిజంగా మనం కూడా సంఘాల పట్ల, మన యొక్క విశ్వాసుల పట్ల ఇటువంటి గొప్ప బాధ్యత. చూడండి ఎంత శక్తివంతమైన భాషని, మాటల్ని ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను రుణస్థుడినండి, నేను చాలా రుణపడిపోయి ఉన్నా, చెప్పాల్సిన ఆ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరైనా సరే, వాళ్ళు బాగా చదువుకున్న, తెలివితేటలు కలిగిన, జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మూఢుల్లాగా ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళని కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్తాను. దేవుని యొక్క భారం ఎంత ఉందో ఆయన హృదయంలో మనకి ఈ యొక్క వచనాల ద్వారా మనకు అర్థమవుతాం. మనం ఈ సాయంత్రం సమయంలో, రాత్రికాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ యొక్క రోమా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, వాళ్ళు అప్పుడప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పటికీ, అప్పుడప్పుడే వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ ప్రపంచంలో ప్రభావం చూపించగలిగారు. అంటే దేవుని శక్తిని వాళ్ళు అంగీకరించారు, దేవుని శక్తిని చూపించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఒకటి. అలాగే దేవుడు వాళ్ళని ఎన్నుకున్న విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు వాళ్ళని ఎన్నుకున్న విధానం, దేవుని ప్రభావం వాళ్ళ జీవితాల ద్వారా ప్రపంచం చూసిన విధానం, ఇది మనం నేర్చుకోవాలి. మనం కూడా దేవుని శక్తి చాలా గొప్పది, సువార్తకున్న శక్తి చాలా గొప్పది. అది మనం అణిచివేయకూడదు. ఆ శక్తిని లోకానికి చూపించాల్సిన అవసరం ఉంది. ఆ పాఠం మనం నేర్చుకోవాలి. అలాగే తోటి విశ్వాసుల్ని సేవించడంలో మనం
భక్తునికి ఎటువంటి భారం దేవుడు పెట్టాడో మనకు కూడా దేవుడు, మనం అంగీకరిస్తే, మనం ఇష్టపడితే మనకు కూడా అటువంటి భారం దేవుడు పెట్టగల శక్తిమంతుడు దేవుడు. అలాగే ఆ ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అది మనం నేర్చుకున్నాం. మన తోటి విశ్వాసుల కోసం మనందరం కూడా ప్రార్థన చేయడం, సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేయడం, సంఘం అభివృద్ధి కోసం మనకున్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, లేకపోతే మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుడు తలాంతులు, వాటిని సంఘాభివృద్ధి కోసం వాడడం. మన పేరు పెంచుకోవడానికి కాదు, లేకపోతే మనం పేరు గొప్ప చేసుకోవడానికి కాదు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం ఇష్టపడాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. సో మనం కూడా దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సువార్తకి, దేవుడి పౌలు భక్తుడు ఎలాగ రుణస్తుడో మనందరం కూడా రుణస్తులం. పౌలు భక్తుడు ఒక్కడే కాదు, అందరం కూడా రుణస్తులం. అది అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు భారం కలిగి ప్రార్థనలో ఎదుగుతూ అందరూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి, సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు. దేవా తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో, గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెలు వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింటున్న వేసయ్య, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని యందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత నాయన, అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా
మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు. నాయన యేసయ్యా తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నా నాయన, అయ్యా నా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘన దైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నా నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రాణయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తున్నాను. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నా నాయన. అయ్యా చిన్న మంద భయపడబోతున్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభు నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా పొందుకుని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి, ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన నేను చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.